నువ్వా అయిపోయింది అబ్బా నీ ఐఏఎస్ డ్యూటీ. శుద్ధంగా చెప్పినట్టు చదువుకుంటే ఈ పొద్దు దర్జాగా ఏసీ రూమ్లో కూర్చొని పనిచేసేటోడు కదా. నాయనా గమ్మునే ఉండవు కదా నువ్వా? నీకెన్ని తూర్లు చెప్పిన ఇదే పంచాయతీయా? నన్ను గెలక్కొని ఉండలేవు కదా నువ్వా? ఆ, నాకు తీట బట్టి నిన్ను గెలక్తా ఉండా. రోజు చెప్పేడిదే కానీ ఇంకో తూరిను. చక్కగా చదువుకొని ఉద్యోగం చేసేటోడు ఒక్క పందా చేయగలడు, కానీ నా మాదిరి ఖాళీగా ఉండేటోడే అన్ని పనులు చేయగలడు. అర్థమైనాదా? ఆ, ఈ మాటలకేం తక్కువ లేదు కానీ ఇడ్లీ తెచ్చిపెట్టిన తినిపో. హలో. హాయ్ డియర్, ఏం చేస్తున్నావు? ఆ? ఎవరండి మీరు? ఏం నన్నే మర్చిపోయావా? ఈరోజు నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఐ లవ్ యూ సో మచ్ డియర్. హలో హలో. నువ్వు ఫోన్ ఎత్తేంతవరకు నీ ఫోన్ మోగతానే ఉంటుంది. రే మచ్చా, నీ కాడో నెంబర్ ఇస్తాను, అది మన వాళ్ళ కాడంతా ఇచ్చి ఆ నెంబర్కి ఫోన్ కొట్టి 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 నాకు ఈ ఫోనే వద్దు అని పగలగొట్టేలా చెయ్యాలా. ముందు నెంబర్ పంపించు మచ్చా, ముందు నెంబర్ పంపించు మచ్చా. చావుకు ముందు నరకం చూపించేస్తా దానికే. ఇప్పుడు హ్యాపీయా? అంత నీ వల్లే. వీడేంటే మరీ జిడ్డుగాళ్ళ ఉన్నాడు. ఒక పని చేయి. ఆపుతావా? ఇప్పటి వరకు చేసింది చాలు, ఇంకేం చేయాలో నేను చూసుకుంటాను. చేసినదిరా, ఇప్పుడు దీనికి ఇస్తాను చూడు. హాయ్, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ. అది ట్రూత్ ఆర్ డేర్ ఆడుతూ ఏదో సరదాగా చేసిన ప్రాంక్ కాల్. బ్యాంక్ కాలా? మీ ఆడవాళ్ళకి ఆడుకునేదానికి మేమే దొరికినాం ఏంది? సారీ చెప్పాను కదండి. ఏంది మే సారీ చెప్పేది నువ్వా? అప్పుడేమో ఐ లవ్ యూ చెప్పినావు, ఇప్పుడేమో సారీ చెప్తాండావు. అంతా నీ ఇష్టమేనా ఏంది? అరే, మీకు అర్థం కావట్లేదా? తప్పు నాదే, సారీ కూడా చెప్తున్నా కదా. ఇంకేం చేయమంటారు? సర్లే కానీ యాడుంటావు నువ్వు? తిరుపతి. ఎందుకు? ఏంది తిరుపతి పిల్లవా నువ్వు? సరే ఓ పని చెయ్యి, సాయంకాలము ఎన్జిఓ పార్క్ వచ్చి మాట్లాడేసుకుందాం. వాట్? నేనెందుకు రావాలి? ఇప్పుడు నువ్వు చెప్పేడిదైనా నిజమో కాదో తెలియాలి కదమ్మే, అందుకే ఓ తూరు వచ్చినావంటే తగ్గొట్టేద్దాం. ఓకే. ఏమైందిరా? దీని సంగతే సాయంకాలం చెప్తాను. బ్యాంక్ కాల్ చేస్తుందా? బ్యాంక్ కాలు చెప్తాను మనకడే చెప్తాను. ఆటలా
ప్రాంక్ కాల్ రమ్మన్నారు, మీరేనా? ఊరి 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 నువ్వేనా అదే? యా, సారీ అండి. ఏదో సరదాగా అలా చేశాను, కానీ మీరు హర్ట్ అవుతారనుకోలేదు. పర్వాలేదమ్మే, పర్వాలేదు. నేను కూడా కూసింత ఎక్కువ మాట్లాడేసి ఉన్నాను, మనసులో ఏం పెట్టుకోమాక. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఏం చదువుకుంటాండావు? ఇంజనీరింగ్. సొంత ఊరేనేనా? కాదు, మాది విజయవాడ. నేను ఇక్కడే స్టడీస్ కోసం ఫ్రెండ్తో రూమ్ తీసుకొని ఉంటున్నా. చదువుకో చదువుకో. ఎంతకి నీ పేరేం పేరు? ఓ సారీ, ఐమ్ మహిమ. ఫ్రెండ్స్? అమ్మే అమ్మే అమ్మే, ఒక్క నిమిషం. ఏమైంది? అదే ఏం లేదు, నువ్వేం అనుకోనంటే నీకప్పుడప్పుడు ఫోన్ చేయించినా. ఆ? అంటే నువ్వే చెప్పినావు కదా ఫ్రెండ్స్ అని, అందుకే అడిగినా. హలో మహిమ, ఏం ఈరోజు వాకింగ్కి రాలేదు? సారీ, నేను మహిమ కాదు, తన ఫ్రెండ్ని మాట్లాడుతున్నా. అవునా, మహిమ ఏమైనాదే? తనకి ఫుల్ ఫీవర్గా ఉంది, సో పడుకొని ఉంది. ఏంది, జ్వరం వచ్చినాదా? డాక్టర్ దగ్గర పోలేదా? హలో హలో, ఏయ్, ఎవరు నువ్వు? అరవమాక అరవమాక. మహిమ ఏడుండాదే? మహిమ, రామ్, నువ్వేంటి ఇక్కడ? అది ఈ టైంలో? ఏం లేదు, నీకు జ్వరం నా పిల్ల చెప్పినప్పటి నుంచే నాకు చేతులు కాళ్ళు ఆడలా, అందుకే ఒత్తూరు చూసిపోదామని వచ్చిన. అయ్యో సరే, రేపు కలుద్దాం. ఇక్కడ ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. వెళ్ళిపోతానులే,
కంగారు పడమాక. ఇప్పుడు ఒళ్ళు ఎట్టుండదే? కొంచెం పర్లేదు. ఆ. ఇదే మంత్రిచిన తాయెత్తు, దీని చేతికి కట్టుకో, బిన్నె తగ్గిపోతుంది. చెప్తా ఉండేది నీకే, చేతికి కట్టుకో, సరేనా? ఏంది మచ్చా కంగారు కంగారుగా ఉండవా? ఏం లేదు మచ్చా, ఆ పిల్లకి జ్వరం అనగానే నాకు కింద మీద ఊళ్ళాడడం లేదురా. మచ్చా వచ్చిన జ్వరం మచ్చా, కరోనా కాదా? నీకు అర్థం కాదులే. ఏంది మచ్చా, కొంపదీసి అమ్మని ప్రేమిస్తుండవా ఏందే? చూస్తూ ఉంటే నాకు కూడా అట్నే అనిపిస్తూ ఉండదు మచ్చా. ఆ, నాకు తెలుదా మరి, నువ్వు ప్రేమిస్తూ ఉండవు సరే, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించొద్దా? ఈ పాటికి ఎవడొకడు తగులుకుంటాడు రా. రేయ్, ఆ పిల్ల అట్లాంటిది కాదు మచ్చా. ఏంది మచ్చా, ఈ కాలంలో ఎవరు ఖాళీగా ఉన్నారా? ముందు ఆ పిల్లకి ఎవరు ఉన్నారో చూసుకో. అసలు నువ్వు ఉన్నావే, కొంచెమైనా సెన్స్ ఉందా? ఒక్కరోజు కనపడిపోయేసరికి రూమ్కి వచ్చేస్తావా? అప్పుడే చెప్పినాను కదా, నీ కొళ్ళు బాగాలేదనే కాడికి ఉండబట్టలేక వచ్చేసినానని. అవును, ఇప్పుడు ఒళ్ళెట్టుండది? తగ్గిందిలే. నాకు తెలుసు, ఆ తాయితు బాగా పవర్ఫుల్, దాన్ని తీమాక అట్టే పెట్టుకో. సరే. ఇట్ట అడుగుతున్నాను తప్పుగా అనుకోమాక. నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? చేయలేదు. అయినా నాకు లవర్ ఉంటే నీతో ఇలా ఎందుకు తిరుగుతాను? ఆ, అది కూడా నిజమే అనుకో, కానీ ఇంత చక్కగా ఉండవు కదా, మరి నిన్నెవరు ప్రేమిస్తున్నాను చెప్పలేదా? చాలామందే ప్రపోజ్ చేశారు, కానీ ప్రపోజ్ చేసిన వాళ్ళంతా నచ్చరుగా. అదే ఎందుకు నచ్చలేదో? ఎందుకంటే ఏం చెప్తాను, మేబీ వాళ్ళెవ్వరికీ నీ అంత మంచి మనసు లేదేమో. ఆ, ఏంది ఏమన్నావు? అంటే నా మాదిరి మనసుంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. మరే నా మనసు నీకు నచ్చినప్పుడు మళ్ళీ నా మాదిరి మనసు ఉండేటోడు ఎందుకో? నన్నే ఇష్టపడచ్చు కదా. చూడ్డానికి ఇలా ఉంటావు కానీ మామూలు ముదురు కాదు నువ్వు. ఓయ్, నేను అడిగిన దానికేం చెప్పకుండా పోతాండావే? ఇదిగో. ఏ ఏందిదే? నీకోసమే. అదేంది, నేను కదా నీకు ఖర్చు పెట్టి నేను బాగా చూసుకోవాలా? అబ్బాయిలే అమ్మాయిలకి ఖర్చు పెట్టాలని రూల్ ఏం లేదు. అయినా ప్రేమలో నీది నాది అని ఏం లేదు. తీసుకో.
యు నో వాట్, ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీతో ఇలా ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నీతో లైఫ్ లాంగ్ ఇలానే ఉండిపోవాలనిపిస్తుంది. చూడు, నువ్వు ఇట్టంతా చెప్పమాక, ఇప్పుడే పెళ్లి చేసుకునేస్తా. చూడు బుజ్జి, నేను ఊరు వెళ్తున్నా, రావడానికి 2 days పడుతుంది. ఫోన్ కూడా ఎక్కువ యూజ్ చేయను, ముందే చెప్తున్నా, టెన్షన్ పడకు. 2 దినాలు పడుతుందా? ఈరోజు మంగళవారము, బుధ గురు అంటే శుక్రవారం కంతా వచ్చేస్తావా? ఫ్రైడే మార్నింగ్ అంతా నీ ముందుంటాను. ఆ. రెండు దినాలు అయినట్టుండదా ఇది? బిరి బిరి తిరిగే గడియారం ముళ్ళు కూడా ఈ 2 దినాలు ఆగిపోయినట్టు అనిపిస్తానులా. ఏమైనా అట్టుండవు? నువ్వు కూడా నా మాదిరి బెంగెట్టుకున్నావేంది? మా నాన్న నాకు వేరే అబ్బాయితో మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారు. ఏం మ్యాచ్? పెళ్లి సంబంధం. మరి దానికి నువ్వేమన్నావు? నాన్న, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. అబ్బాయి ఏం చూస్తుంటాడు? అది ఇంటింటికి పేపర్ వేస్తూ ఉంటాడు. నువ్వు ప్రేమించడం తప్పు కదమ్మా, ప్రేమించడానికి సెలెక్ట్ చేసుకున్న పర్సన్ తప్పు. ప్రతి దానికి ఒక అర్హత ఉన్నట్టు మనం ప్రేమించే వ్యక్తులు కూడా ఒక అర్హత ఉండాలి. నాన్న, ఆ అబ్బాయి చాలా మంచివాడు. చూడమ్మా, పెళ్ళి అనే ప్రాసెస్లో మంచోడు అనేది క్వాలిఫికేషన్ తప్ప మంచోడు అయినంత మాత్రం పిల్లనిచ్చేయరు. చూడమ్మా, నీకు తెలుసు నేను ఎంత ఫ్రెండ్లీ ఫాదర్నో. నువ్వు రైట్ పర్సన్ ఎంచుకొని ఉంటే నాకు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. అందులో నువ్వు ఫెయిల్ అయినావు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అది కాదు నాన్న. కాదు కూడదు వాడే కావని పిచ్చి వేషాలు వేసావో ఈ ఫ్రెండ్లీ ఫాదర్ కాస్త బ్యాడ్ ఫాదర్ కావాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ, నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. పోనీ మీ అయ్యతో నేను ఒత్తురి మాట్లాడేదా? నువ్వు ఇప్పుడు ఏం చేసినా వేస్ట్. నాకు తెలిసి మన రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవడమే మంచిది. ఏంది నువ్వు మాట్లాడేది? 2 దినాలు ఊరికి పోగానే ఇట్టా అంటా అండావు, నాతో జీవితంతా ఉంటా అన్నావు. ఎన్నెన్నో అనుకున్నాం కదా. ఐ నో, కానీ అనుకున్నవన్నీ జరగవు. నీకన్నా ఎక్కువ నాకే బాధగా ఉంది. ఇట్స్ రియలీ పెయిన్ఫుల్. కానీ ఇప్పుడు వేరే దారి లేదు. నాకు కూసింత టైం ఇస్తావా? ఎందుకంటే నువ్వు చెప్పేది నా బుర్రకి ఎక్కించుకునేదానికి కూడా నా గుండె ఒప్పుకోవడం లేదు. సరే, ఆలోచించు, కానీ అర్థం చేసుకో.
బాగా ఆలోచించిన నువ్వు చెప్పినట్టుగానే ఇడిపోదాం. కాకపోతే చిన్న కండిషను. కండిషనా? ఏంటి? నీ పాటికి నువ్వు ఎవరినో చేసుకొని వెళ్ళిపోతావు, కానీ నిన్నే నమ్ముకున్న నా పరిస్థితి ఏందే? అయితే నేనేం చేయాలి? ఏమీ లేదమ్మే, నాకు ఓ పిల్లని చూసి పెట్టి సుఖంగా పెళ్లి చేసుకో. వాట్? నీకేమైనా పిచ్చా? నేను నీకు అమ్మాయిని చూడడం ఏంటి? ప్రేమించుండలా నీకోసం నేను ప్రేమని వదిలేస్తాను. నువ్వు నా కోసం ఈ మాత్రం చేయలేవా ఏంది? సరే, చూస్తాను. ఇదేంటి? అగ్రిమెంటు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పి వదిలేసినప్పుడే నీ మాటకి విలువ పోయినది. అందుకే సంతకం పెట్టి చెప్పు. అగ్రిమెంట్ ఏంటి? అయినా ప్రేమిస్తున్న అమ్మాయి వదిలేస్తుందని బాధ కూడా లేకుండా ఇలా అడుగుతున్నావు? నీకు అసలు సిగ్గుగా లేదా? ఇడిసి పెట్టిపోతాండే నీకు లేని సిగ్గు నాకెందుకులే కానీ ముందు సంతకం పెట్టు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఎట్టు. ఇప్పుడు దాకా జరిగింది కథ కాదు, ఇప్పుడు అసలు కథ మొదలైనది.